హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఫాయ్ మీ శ్రీనివాస్ ఋషి. న్యూమరాలజీలో భాగంగా మనం రకరకాల సెలబ్రిటీస్ యొక్క గ్రిడ్స్ చూస్తూ వారితో మన యొక్క నంబర్స్ రియల్లీ ఉన్నాయా మన గ్రిడ్స్లో కూడా, అంటే ఎలాంటి పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయా, లక్కీ నెంబర్స్ ఉన్నాయా, లేక మన నేమ్లో ఎలాంటి నెంబర్స్ ఉన్నాయని తెలుసుకుంటూ ఒక ప్రాసెస్లో వెళ్తున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ మై వీడియోస్ కంటిన్యూస్లీ. At same time, we have reached 450 subscribers and 50 more subscribers after reaching 500 subscribers. Definitely, we are coming with live so that all those people who are subscribers can ask the questions. మీ యొక్క డౌట్స్, మీ యొక్క నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి డౌట్స్ని మీరు లైవ్లో ఉన్నప్పుడు మీరు అడగొచ్చు. సో అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీ యొక్క లక్కీ నెంబర్ ఏంటి, మీ నేమ్లో నెంబర్ ఏంటి, అవన్నీ కూడా మనం 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత లైవ్ చేస్తాను. ఆ లైవ్లో మీరు అందరూ కూడా పాల్గొనవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్ సేమ్ టైమ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, like and share the videos. It will reach to many people and enlighten them, and like it, so that if you like it, it will be pushed to many people also. So thank you so much once again, and let us come to the point today. Of course, అందరికీ తెలిసినటువంటి గ్రేట్ యాక్ట్రెస్ ఎవరు, నేషనల్ క్రష్, ఒక యానిమల్ మూవీ కానివ్వండి, ఒక పుష్ప 2 కానివ్వండి, ఒక సికందర్ కానివ్వండి, ఈ విధంగా జాతీయ స్థాయిలో ఒక సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ వెలుగొందినటువంటి క్రమంలో అసలు రష్మిక మందన్న అంత జాతీయ స్థాయికి వెళ్ళడం ఒక అద్భుతమైతే, రష్మిక మందన్న లవ్లో ఉందని బజ్ అయితే ఉంది. ఎవరితో ఉంది అనేది అది కూడా ఓపెన్ సీక్రెట్గా మనం అందరికీ తెలిసినటువంటి హీరో, ఒక రగ్గడ్ కైండ్ ఆఫ్ హీరో. ఆ హీరోతో లవ్ అఫేర్ ఉందని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. బట్ అది ఎంతవరకు నిజమని చెప్పేసి ఇద్దరు కూడా ఇప్పటివరకు ఎక్కడా సర్టిఫై చేయలేదు. వాళ్ళు ఓపెన్గా చెప్పలేదు. బట్ ఇద్దరు కూడా లవ్లో ఉన్నారని చెప్పేసి వారి అభిమానులు అనుకుంటున్నారు. ఇంతకీ నిజానికి ఈ రష్మిక మందన్న లవ్ సఫలమవుతుందా? అంటే తన యొక్క ప్రేమ అనేది సఫలమై ఆ యొక్క రగ్గడ్ హీరోని పెళ్లి చేసుకుంటుందా? ఒక అద్భుతమైనటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ ఇచ్చినటువంటి ఒక హీరో, సినిమా ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగాతో తీసినటువంటి ఒక మూవీ ఒక అద్భుతమైనటువంటి హిట్గా వచ్చింది. ఆ హీరోతో రష్మిక మందన్న ప్రేమలో ఉందని చెప్పేసి జనాలందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఇక్కడ కూడా అథెంటిక్గా వాళ్ళు మాత్రం చెప్పలేదు. సో మనం ఈ రష్మిక మందన్న ప్రేమ రియల్లీ సఫలమవుతుందా అని ఒక అనాలిసిస్గా వచ్చాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, రష్మిక మందన్న, జనరల్ అందరూ కూడా రష్మిక మందన్న అంటారు. రష్మిక అన్నా కానీ రష్మిక అనే నేమ్లో 19 వస్తుందండి. అంటే 19 అంటే నంబర్ 1. ఓన్లీ రష్మిక అని పిలిస్తే నంబర్ 1 వస్తుంది. రష్మిక మందన్న అంటే 45 నెంబర్ వస్తుంది, 9 నెంబర్ వస్తుంది. అంటే షీ హ్యాస్ ఆల్రెడీ పాపులారిటీ అండ్ సక్సెస్. అంటే వాళ్ళు పేరెంట్స్ మరి ముందే తెలుసుకొని పెట్టారా, లేకపోతే ఆమెకి లక్కీగా ఆ నంబర్ అలా సెట్ అయిందో తెలియదు. కానీ రష్మిక మందన్న నేమ్ మాత్రం సక్సెస్ అట్ ద సేమ్ టైం పాపులారిటీకి కేర్ ఆఫ్ అడ్రస్. సో రష్మిక అంటే 1 నంబర్లో వస్తుంది, 19 నంబర్, అండ్ మందన్న అంటే 45లో. సో దట్ టోటల్ రష్మిక మందన్నలో 9 వస్తుంది. సో అల్టిమేట్ సక్సెస్ వచ్చింది ఆమెకి. సో ఇక్కడ చూసినట్లయితే మనం రష్మిక మందన్న డేట్ ఆఫ్ బర్త్ 5th, ఓకే, ఆల్రెడీ 5th అనగా చెప్తాను, నంబర్ 5, ఓకే, 5th ఏప్రిల్ 1996. సో బర్త్ నెంబర్ వచ్చేసి 5 అండ్ డెస్ట్ నెంబర్ 7లో ఉంది. సో 5 అండ్ 7 ఇవి ఫ్రెండ్లీ నెంబర్స్ ఉన్నాయి. ముందే చెప్తున్నాను, స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. ఏంటంటే ఎప్పుడైతే బర్త్ నెంబర్, డెస్ట్ నెంబర్ ఫ్రెండ్లీ నెంబర్లు ఉంటేనే వారి యొక్క రంగంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. సో అలా లేని పక్షంలో ఏ విధంగా వాటిని మనం, అంటే నంబర్స్ని మనం మార్చుకోవచ్చు, అంటే వాట్ ఆర్ ద మిస్సింగ్ నంబర్స్, ఆ మిస్సింగ్ నంబర్స్ని ఏ విధంగా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అనేది ఒక తర్వాత చూద్దాం అది. బట్ ఇక్కడ 5 అండ్ 7 అనేది ఏంటి, ఫ్రెండ్లీ నెంబర్స్. సో 5th ఏప్రిల్ 1996 బర్త్. ఆమె గ్రిడ్ చూసినట్లయితే 675 రాజయోగ. ఆల్రెడీ చెప్పాను, 456 ఉంటే రాజయోగం అని చెప్పాను కదా. ఇప్పుడు రష్మిక మందనాలో 456 ఉంది. అదేవిధంగా జస్ట్ లెఫ్ట్ టు రైట్ కంప్లీట్ గ్రిడ్లో త్రీ బాక్స్లో 675 ఇది రాజయోగాన్ని ఇస్తుందండి. అండ్ బిజినెస్ లైన్ ఆల్సో 675 అనేది బిజినెస్ లైన్ కూడా అంటారు దీన్ని. అంటే ఆమె చేసే
ఏ సినిమా గాని సూపర్ హిట్ కావడానికి కారణం ఇదొకటి. అదేవిధంగా 954 కాంబినేషన్. 954 లాస్ట్ రోలో నిలువున తీసుకున్నట్లయితే 954 ఈ కాంబినేషన్ అనేది టోటల్‌గా ఎలా ఉంటుందంటే వరల్డ్ ఫేమస్ అయిపోతారండి. అచీవ్‌మెంట్. గ్రేట్ అచీవ్‌మెంట్‌లో ఉంటారు వీళ్ళు. అంటే లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తారన్నట్టు వీళ్ళు. అంత అద్భుతమైనటువంటి అచీవ్‌మెంట్స్ ఉంటాయి వీళ్ళకి. 954 జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. అంటే ఇట్స్ మాస్టర్ ఇన్ నన్ అనేది వీళ్ళకి పని చేయదు. కాకపోతే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అన్నట్టు. అంటే వీళ్ళు చేసే ఎక్స్‌పర్టీస్ గానివ్వండి, వారి యొక్క విధానాలు అంటే ఆలోచన విధానాలు గానివ్వండి, ఇవన్నీ గూడా ఒక అద్భుతంగా ఉంటాయి. ఈ యొక్క 954 వాళ్ళు మంచి కమ్యూనికేటర్స్‌గా ఉంటారు. లక్ ఉంటుంది. సో, 'రష్మిక మందన్న'కు అల్టిమేట్‌గా 675, 954 అని ఈ 2 గూడా అంటే కంప్లీట్ లైను క్లోజ్ అయింది ఇక్కడ. కంప్లీట్ లైన్. 2 లైన్స్ కంప్లీట్ గ్రిడ్‌లో వచ్చింది. అంటే దట్ ఈస్ వెరీ లక్కీ ఇండీడ్. సో, బిజినెస్ మైండ్ ఉంది. ఏ సినిమా ఒప్పుకోవాలి, ఏ సినిమా ఒప్పుకుంటే సినిమా హిట్ అవుతుందనేంత ఇంట్యూషనల్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్ 'రష్మిక మందన్న'. వెరీ ఇంటెలిజెంట్. వెరీ ఇంటెలిజెంట్ పర్సనాలిటీ. అట్ సేమ్ టైమ్ నంబర్ 5 అనేది ఉంది. నంబర్ 5 దట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ గ్రేట్ స్కోప్ ఆఫ్. సో, ఈ విధంగా ఫ్రెండ్లీ నంబర్, బర్త్ నంబర్ 5 అండ్ డెత్ నంబర్ 7లో ఉండడం వల్ల ఆమెకి మంచి కాలం గూడా కలిసొస్తుంది. సో, అన్ని సినిమాలు గూడా హిట్ అవుతున్నాయి. నిజానికి గూడా ఇప్పుడు ఇంకొక 10 ఇయర్స్ వరకు కూడా 'రష్మిక మందన్న' ఏ సినిమా తీసినా హిట్ అవుతుంది. అంటే ఇన్ కేస్ అక్కడ కొంచెం హీరో హోరోస్కోప్ అటు ఇటుగా ఉన్నా 'రష్మిక మందన్న' ఆ సినిమాలో ఉంటే ఆ సినిమా 100% సూపర్ హిట్ అవుతుంది. అంత మంచి జాతకురాలు 'రష్మిక మందన్న' అకార్డింగ్ టు న్యూమరాలజీ. సో, అద్భుతంగా ఉంది. సో, తీసుకుంటే చెప్తున్నాను గదా! 2025, 26లో శుక్ర దశలో ఉందమ్మాయి. ఓకే. తెలుసు మీకు. ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. శుక్రదశ అంటే ఎలాంటి లక్ లాంటి లగ్జరీస్ ఇస్తాడు అని చెప్పేసి. సో దట్ సినిమా 'పుష్ప 2' ఎంత రేంజ్ హిట్ అయిందో. సరే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకోవచ్చు సార్ మా అల్లు అర్జున్ వల్లనే హిట్ అయిందని చెప్పేసి. కానీ 'రష్మిక మందన్న' ఉండడం వల్ల ఆ సినిమాకి హైలైట్ అయిపోయింది. అంటే ఎందుకంటే ఆమె యొక్క అదృష్టం అలా ఉంది. సో, సో, ఆ విధంగా. సో, ఇక్కడ తీసుకున్నట్లయితే మళ్ళీ 2026, 27 బుధ దశ వస్తుంది. 26, 27లో గూడా ఆమె సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతాయి. రాసిపెట్టుకోండి మీరు. వస్తున్నా నేను. అదే 'రష్మిక మందన్న' ప్రేమ ప్రేమ అనేది ఆమె సఫలమవుతుందా లేదా అని చూద్దాం మనం. తర్వాత 27, 28లో మాత్రం ఎమోషనల్ అనేది ఉంది ఇక్కడ. సో, ఆ ఎమోషనల్ డిటాచ్‌మెంట్ అనేది ఏందని నెక్స్ట్ ఇదంతా అయిపోయాక చెప్తాను నేను. 2028, 29 అనేది మళ్ళీ శుక్రదశ వచ్చింది. సినిమా సూపర్, సూపర్ బొబ్బర్ హిట్స్ అవుతాయి. 29, 30 కూడా సూపర్ హిట్స్ అవుతాయి. అండ్ 30, 31 ఆల్సో హిట్ సినిమాలున్నాయి. అండ్ 31, 32 ఆల్సో సినిమాస్ మంచిగున్నాయి. కాకపోతే 32, 33లో సినిమాలు హిట్ కావు ఈమెకి. మొత్తం కూడా డిఫికల్ట్ ఇయర్ వచ్చింది. ఒక ఇయర్ డిఫికల్ట్ ఉంది. తర్వాత 33, 34 సూపర్. అండ్ 34, 35 సూపర్. అండ్ 35, 36 మళ్ళీ ఎమోషనల్ వచ్చింది. అంటే తన యొక్క లైఫ్‌లో 11 ఇయర్స్ ఆఫ్ టైమ్‌లో 2 ఎమోషనల్ ఇయర్స్ వచ్చినాయి కాబట్టి, సో, మనకి ఈ నియర్ ఫ్యూచర్‌లో జరిగే సంఘటనలు మాత్రం ప్రేమ గురించి అని జనరల్‌గా మనకు అనిపిస్తుంది. సరే, ఆ టైంలో 35, 36లో వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే జరగొచ్చు కానీ, బట్ ఇక్కడ 27, 28లో మాత్రం ఆమె ప్రేమలో ఉందని చెప్పేసి జనాలందరూ అనుకుంటున్నారు. నేను చెప్పట్లేదు. పబ్లిక్‌లో అందరూ ఓపెన్‌గా 'రష్మిక మందన్న ఈజ్ ఇన్ లవ్ విత్ సో అండ్ సో పర్సన్ అండ్ హూ ఈస్ వన్ ఆఫ్ ద రగ్డ్ అండ్ వెరీ మ్యాన్లీ అండ్ మ్యాచో హీరో' అదంతా ఉందని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి అసలు ఆ ప్రేమ వివాహం అవుతుందా అనేది ఇక్కడ మనం ఒక క్వెషన్ మార్క్‌గా చూడొచ్చు. ఎందుకంటే 'రష్మిక మందన్న' కెరియర్ గ్రాఫ్ అనేది టోటల్ హైలీ 90% హైలీ సక్సెస్ ఉందండి. అంటే అలాంటి ఒక క్యాండిడేట్, ఒక మంచి ఒక జాతకురాలు అంటే ఒక న్యూమరాలజికల్ గ్రిడ్ అనేది ఒక సక్సెస్‌ఫుల్‌గా ఉన్నటువంటి ఒక జాతకురాలు. మరి ఇక్కడ ఉన్నటువంటి మన సరే, ఆ యొక్క మ్యాచో హీరో యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే 9థ్ మే 1989 చూస్తున్నా. అతని గ్రిడ్ కలుపుకోవాలి కదా! మన కంపాటిబిలిటీ. అతని గ్రిడ్ చూసినట్లయితే ఇతనికి గూడా ఓకే 9 అండ్ 9 కాంబినేషన్. 9 అండ్ 9 కాంబినేషన్. వాట్ ఈస్ 9 అండ్ 9 కాంబినేషన్? 9 బర్త్ అట్ సేమ్ టైమ్ 9 అనేది డెస్టినీలో గూడా ఉంది. సరే, ఇది ఓకే. కొంతవరకు లీడర్‌షిప్ అండ్ వెరీ అగ్రెసివ్ అండ్ యూ నో ఆహ్, ద ఆ పర్సనాలిటీ కొంచెం అగ్రెసివ్‌గా ఉంటాడు. ఒక్కోసారి ప్రెస్ పైన గూడా కామెంట్ చేసినటువంటి సంఘటనలున్నాయి. అంటే బికాస్ ఆఫ్ 9 అండ్ 9. సో, ఆ విధంగా ఉన్నప్పుడు అగ్రెసివ్‌గా, చాలా ఓపెన్‌గా, బోల్డ్‌గా మాట్లాడేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులుంటారు వీళ్ళు. అతనికి తోడుగా ఏమైంది ఇక్కడ 9 అండ్ సో, ఇతను 'విజయ్ దేవరకొండలో' మనకు తీసుకున్నట్లయితే, విజయ్ అని పిలిస్తేనే బావుంటుంది ఇతన్ని. ఓకే. ఇప్పుడొచ్చాం మనం. ఓకే.
విజయ్ అని పిలిస్తే అతనికి విజయ్‌లో 1 ఉందండి. కాబట్టి సక్సెస్ వస్తుంది. విజయ్ దేవరకొండ అని కంప్లీట్ తీసుకుంటే 48 అవుతుంది. దట్ మీన్స్ హియర్ ఇట్ ఈస్ 12. ఓకే. టోటల్‌గా ఆహ్, సో, దట్ ఈస్ 3 నంబర్. అంటే గురు నంబర్ ఉన్నాడు. విజయ్ దేవరకొండలో 3 ఉన్నాడు. ఓన్లీ విజయ్‌లో 1 ఉన్నాడు. కాబట్టి విజయ్ అని పిలిస్తేనే బావుండేది. దేవరకొండ కంటే కూడా ఓన్లీ విజయ్ అని పిలిపించుకుంటే సక్సెస్ ఇంకా బావుంటుంది. ఇక్కడ దీనికి అదృష్టం ఏమందంటే హ్మ్. చూడండి 9 అండ్ 5 9 అండ్ 5 ఓకే. 9 అండ్ 5 సారీ 9 అండ్ 9 కాదు. ఇక్కడ 9 అండ్ 5 41లో ఉన్నాడు. సో, 9 అండ్ 5 కూడా ఫ్రెండ్లీ నంబర్స్ ఇవి. 9 అండ్ 5 ఫ్రెండ్లీ నంబర్స్. సో, కాబట్టి అతను సినిమా ఇండస్ట్రీకి రావడం అని కూడా డబుల్ 5 వచ్చింది. అంటే 9 అండ్ 5 రావడం వల్ల డెస్టినీ నంబర్ 5 ఉంది. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ మంత్‌లో ఉన్నటువంటి 5 కూడా యాడ్ అయింది. డబుల్ 5. సో, ఈ అదృష్టం ఉంది అతనికి. ఈ డబుల్ 5 ఉండడం వల్లనే ఇప్పుడు కూడా ఇంకా సినిమాలు చేస్తున్నాడు. కానీ అంటే భవిష్యత్తులో సినిమాలు ఉంటాయా లేదా? నా నా యొక్క సజెషన్. నేను ఎవరికీ అంటే వ్యతిరేకం కాదు. విజయ్ దేవరకొండకు వ్యతిరేకం కాదు. కానీ ఇతను బిజినెస్ కాన్సంట్రేట్ చేస్తే బావుంటది. ఇతనికున్నటువంటి నంబర్స్ ఓన్లీ 8, 5, 9 మాత్రమే. సినిమా ఇండస్ట్రీలో వెలగాలంటే 4 ఉండాలి, 5 ఉండాలి, 6 ఉండాలి, 1 ఉండాలి. ఇలాంటివి ఉంటాయి కొన్ని. 4, 5, 6 అనేటివి ఉండాలి. అదే 'రష్మిక మందాన'కి 4, 5, 6 ఉంది. 9 ఉంది. ప్లస్ పేరులో 1 ఉంది. పాపులారిటీ అండ్ సేమ్ టైమ్ సక్సెస్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఆమెకు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాల్సినటువంటి కంప్లీట్ నంబర్స్ ఆమెలో ఉన్నాయి. కానీ విజయ్ దేవరకొండకు అతనికొక ఇంటెన్షన్ ఉండడం ఒకటి. ప్లస్ ఈ డబుల్ 5 ఉండడం వల్లనే అతను సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగిందండి. అంటే ఆ డబుల్ 5 అనేది అతన్ని పుష్ చేసింది కానీ, అది ఎంతవరకు పుష్ చేస్తుంది అనేది అంత అంటే హైలీ ఇమేజ్ ఉన్నటువంటి హీరోగా అవ్వడం మాత్రం కష్టం. ఆఫ్‌కోర్స్ 'విజయ్ దేవరకొండ' హైలీ టాలెంటెడ్ అందరూ ఒప్పుకోవాల్సిందే. క్యారెక్టర్‌లో లీనమైపోతాడు. అద్భుతంగా నటిస్తాడు. కానీ అతనికి టాప్ హీరో అయ్యేంత నంబర్స్ లేవు. సక్సెస్‌ఫుల్ హీరో అవుతాడు. ఓకే. నడుస్తుందలా. కానీ ఎంతవరకు అనేది కూడా డౌట్‌గా ఉంది. సో, అతని యొక్క గ్రిడ్‌లో. దానికి తోడు ఇప్పుడు ప్రేమ వ్యవహారం. ప్రేమ వ్యవహారం వచ్చినప్పుడు యాక్చువల్‌గా విజయ్ దేవరకొండకి శుక్రుడు నంబర్ లేదు. స్టార్టింగ్ నుంచి చెప్తున్నా నేను. శుక్రుడు నంబర్ లేదు. ఓన్లీ 'రష్మిక మందన్న'కు మాత్రమే ఓకే. శుక్రుడి నంబర్ ఉంది. ప్లస్ బిజినెస్ లైన్ ఉంది. అదృష్టం ఉంది. అన్నీ ఉన్నాయి 'రష్మిక మందన్న'కి. 'రష్మిక మందన్న' ఇతన్ని కావాలని చేసుకుంటే ఓకే. కానీ విజయ్ దేవరకొండకు ఉన్నటువంటి నంబర్‌లలో అతనికి మ్యారేజ్ గూడా చాలా కష్టంగా ఉంది. అంటే నేను చెప్పేదేందంటే, ఇప్పుడు సేమ్ 'ప్రభాస్' టైప్ అనుకోండి. అంటే 'ప్రభాస్', 'అనుష్క' అంటే అనుకుంటున్నారుగా జనాలు. ఆ విధంగా ఎలాగో 'రష్మిక మందన్న' అండ్ 'విజయ్ దేవరకొండ' అలాగే ఉండొచ్చు. కానీ 'రష్మికకి' పెళ్లి యోగం ఉంది. మంచి లైఫ్ కూడా ఉంటదామెకి. బట్ షీ హాస్ నో ఎమోషన్స్. 'రష్మిక మందన్న' షీ ఈస్ వెరీ ప్రాక్టికల్ అండ్ వెరీ, వెరీ, వెరీ కాలిక్యులేటెడ్ క్యాండిడేట్. ఆమె యొక్క గ్రిడ్ ప్రకారం. ఇది నా పర్సనల్ ఒపీనియన్ గాదు. న్యూమరాలజికల్ గ్రిడ్ ప్రకారంగా షీ ఈస్ కంప్లీట్‌లీ కాలిక్యులేటెడ్ అండ్ వెరీ ప్రాక్టికల్ కైండ్ ఆఫ్ పర్సన్. సో, అలాంటి పర్సన్ ఇప్పుడు మన 'విజయ్ దేవరకొండకు' ఏముంది 8 ఒకటుంది. 5 అండ్ 5 డబుల్ 5 ఓకే. 'డెస్టినీలో' 5 ఉంది. తర్వాత 5 ఉంది. తర్వాత 9 డేట్ ఆఫ్ బర్త్ 9 ఉంది. ఇంకొక 9 ఇయర్‌లో 9 వచ్చింది కాబట్టి ఇక్కడ 9 వచ్చింది. సో, ఈ విధంగా ఈ 9 అండ్ 9 ఉన్నటువంటి క్యాండిడేట్స్ కొంచెం అగ్రెసివ్‌గా కోపం ఎక్కువ ఉంటుంది. మరి వీళ్ళు ఎలా ఉంటారనేది మనకు తెలీదు. ఇది నేను పర్సనల్ ఒపీనియన్ కాదు. మళ్ళీ చెప్తున్నాను. ఎవరు కూడా హర్ట్ కావద్దు. అనలిటికల్ తీసుకోవాలి. దీన్ని ప్రాక్టికల్‌గా తీసుకోవాలి. ఈవెన్ విజయ్ దేవరకొండ చూసినా, 'రష్మిక మందన్న' చూసినా ఈ వీడియోని వాళ్ళు పాజిటివ్‌గా తీసుకొని వాళ్ళ లైఫ్‌ని ఎలా సెటిల్ చేసుకోవాలని చూసుకోవాలి తప్పితే వేరే విధంగా ఏం లేదిక్కడ. సో, 9 ఇక్కడ 9 ఉంది కాబట్టి మళ్ళీ ఇయర్ దశలో కూడా 9 వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశాలుంటాయి విజయ్ దేవరకొండకి. అంటే ఆల్రెడీ 9 అండ్ 9 అంటే డేట్‌లో 9 ఉంది. ప్లస్ ఇయర్‌లో 9 ఉంది. మళ్ళీ ఇయర్ వైస్ మనం ఏదైనా ఫేజ్ తీసుకుంటే, దశ తీసుకుంటే అంటే ఇయర్లీ దశ తీసుకుంటే అక్కడ మళ్ళీ 9 వచ్చినప్పుడు ఇయర్లీ దశ 9లో ఎక్కువ అంటే 999 అవుతుందది. అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే ఇంకా అగ్రెసివ్ అండ్ చానా కోపం ఉంటుందన్నట్టు. కాబట్టి నేను నా యొక్క సజెషన్ విజయ్ దేవరకొండకేందంటే, ఇతను మంచిగా ఒక బిజినెస్ ఏదైనా మంచి బిజినెస్ ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. రియల్ ఎస్టేట్ కూడా బావుంటుంది. ప్లస్ ఎనీ అదర్ బిజినెస్ కూడా మంచి ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తాడు విజయ్ దేవరకొండ. నేను చెప్పేదేంటంటే, ప్రేమ అనేది ఆఫ్‌కోర్స్ చాలా మందికి ఉంటాయి. ప్రేమలుంటాయి. మర్చిపోతుంటాము. మళ్ళీ బ్రేకప్‌లుంటాయి. రకరకాలుగుంటాయి. కానీ
ఒకానొక దశలో మనకి ఇలాంటి సెలబ్రిటీస్ చూసినప్పుడు మనం ఏ విధంగా అనేది అంటే కాబట్టి 27, 28 రష్మిక మందన్నకి ఎమోషనల్ ఇయర్ ఉందండి. ఇక్కడ డిసైడ్ అయిపోతుంది వాళ్ళ యొక్క లైఫ్ 27, 28లో అసలు వెదర్ దే ఆర్ గోయింగ్ టు బి యునైటెడ్ అదర్‌వైజ్ దే వాంట్ టు లివ్ సెపరేట్‌లీ అనేది 27, 28లో వాళ్ళకి క్లారిటీ వస్తుంది. బట్ ఒకటి మాత్రం ఏందంటే, విజయ్ దేవరకొండలో మాత్రం అంటే ఫ్యామిలీ రిలేషన్ నంబర్ గాని, ఇతను చానా మెటీరియలిస్టిక్ కైండ్ ఆఫ్ అంటే ఇతని యొక్క న్యూమరాలజికల్ గ్రిడ్ ప్రకారంగా మాత్రమే ఎవరు గూడా వేరే విధంగా తీసుకోవద్దు. న్యూమరాలజికల్ గ్రిడ్ ప్రకారంగా వెరీ ప్రాక్టికల్ మ్యాన్. అతనికి శుక్రుడు లేడు, గురుడు లేడు. ఓకే. అండ్ అదేవిధంగా ఇంకెవరు ఆహ్, అంటే మూన్ అంటే మనసుకు సంబంధించి అంటే ఒక మనసుతో ఆలోచించేటువంటి తత్వం అంటే మూన్ అనే నంబర్ లేదు. ప్లస్ సూర్యుడి నంబర్ లేదు. సో, ఈ విధంగా కొన్ని నంబర్‌లు మిస్ అయినాయి అన్నీ గూడా. ఏవేవైతే ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉండాల్సినటువంటి నంబర్‌లు ఉండాలో, ఆ నంబర్స్ మిస్ అయినాయి గాబట్టి, నేనేం అంటే నా యొక్క న్యూమరాలజికల్ అనాలిసిస్ ప్రకారంగా మాత్రం అంటే ఈ యొక్క ప్రేమ సక్సెస్ కాకపోవచ్చు అని మాత్రం చెప్పగలుగుతాను నేను. అందుకనే వాళ్ళు మరి ఇంకా ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఎవరు కూడా అథెంటిక్‌గా చెప్పుకోవట్లేదు గాబట్టి, ఇది జనరల్‌గా పబ్లిక్‌లో ఉన్నటువంటి బజ్ మాత్రమే. సో, దీన్ని అన్యథా భావించొద్దు. జస్ట్ ఇది న్యూమరాలజికల్ అనాలిసిస్ వాళ్ళ యొక్క న్యూమరాలజికల్ గ్రిడ్ ప్రకారంగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది. సో, 'రష్మిక మందన్న' శుక్రుడు పీక్ స్టేజ్‌లో ఉన్నాడు. సూపర్బ్ సినిమాలొస్తున్నాయి ఆమెకి. సూపర్‌గా నేషనల్ లెవెల్ అవుతుంది. రేపు పొద్దున మంచి పొలిటీషియన్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అంత మంచి గ్రిడ్ ఉంది ఆమెకి. కాబట్టి అలాంటి గ్రిడ్ ఉన్నటువంటి ఒక హీరోయిన్ అంటే మన ఆఫ్‌కోర్స్ మన హీరో వెరీ టాలెంటెడ్, సూపర్బ్ అండ్ వెరీ హ్యాండ్సమ్. దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. డైలాగ్ డెలివరీ గానివ్వండి, ఎక్స్‌ప్రెషన్స్, డాన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నేను చెప్పేదేంటంటే అతనికి ప్రేమ అనేది దూరంగా ఉంది అని చెప్తున్నాను. అతని యొక్క గ్రిడ్ ప్రకారంగా. అకార్డింగ్ టు గూగుల్ డేట్ ఆఫ్ బర్త్ 9థ్ మే 1989 ప్రకారంగా అతనికి ఉన్నటువంటిది ఓన్లీ 55, 99, ఓన్లీ 8 మాత్రమే. ఈ నంబర్స్ మాత్రమే ఉన్నాయి అతనికి. కాబట్టి సో, విజయ్ దేవరకొండ గారు గూడా ఈ వీడియో చూస్తే యూ కెన్ కన్సల్ట్ టు న్యూమరాలజిస్ట్ అండ్ యూ కెన్ అండర్‌స్టాండ్ దట్ హియర్ వాట్స్ యువర్ గ్రిడ్ అండ్ వాట్స్ యువర్ లైఫ్ ఇన్ ఫ్యూచర్ and take right decisions. And Rashmika Mandanna also, if you watch my video, if it comes to you, of course, fortunately to you, and just you think positively and take right decisions. You have very bright future in film industry and even politics also. You'll become great leader too. You are going to become great national leader and international actors also. All the best, both of you. Thank you so much, and thanks for watching my right videos. So